ఈ వీడియోలో ఫేషియల్ పారాలిసిస్కి గురైన ఒక ఒంగోలు బుల్ను ఈ వీడియోలో గమనించవచ్చు. దీని యొక్క తల భాగంలో ఎడమవైపు మాత్రమే ఫేషియల్ పారాలిసిస్కి గురైంది. ఈ ఫేషియల్ పారాలిసిస్ సంబంధించి వ్యాధి లక్షణాలు ఈ వీడియోలో గమనించవచ్చు. తేమ మాత్రం ఇటువైపు కుడివైపు బాగున్న వైపు మాత్రమే తేమ ఉంది ముక్కు మీద. తర్వాత ఇటువైపు నొప్పి తేమ లేదు. ఇటువైపు నొప్పు అంటే మేత ఏదైతే వదిలేస్తుందో ఒక సైడ్ అక్కడ మాత్రము లేదు, తేమ లేదు. తర్వాత ఈ కన్ను కూడా వాపుంది, కన్ను వాపుంది, చెవు వాపుంది. చెవు కూడా దద్దరించినట్టు కిందికి వేలాడదీసి అలాగే ఉంది, పైకి లేపట్లే. ఇటువైపు చెవి చూస్తే మనకు ఇలా పైకి లేపుతుంది. తర్వాత ఇది కన్ను కూడా మనకు బాగానే ఉంది. కొంచెం పైకి పట్టుకో. అటువైపు బాగుంది. ఇటువైపు చూస్తే మనకు విజన్ అంటే ఇట్లా కళ్ళు కూడా ఇట్లా మన చేతి ఇలా అంటే కూడా దానికి రెస్పాన్స్ అనేది ఇస్తుంది. ఇక్కడ ఇస్తుంది లేదు. మళ్ళీ ఇటువైపు చూడు, ఇటువైపు ఇస్తుంది లేదు. కన్ను కానీ కన్ను అన్నట్ట పడింది, లోపల ఉంది కన్ను. ఇలా అన్నా కూడా ఈ కన్ను అనేది కదల్చట్లేదు. ఈ చెవి అనేది ఇలాగే ఉంది. తర్వాత తిన్నదంతా ఒక సైడ్ నుంచి వస్తుంది, మొత్తం సైడ్. ఈ మొత్తం మనకు ఎడమ వైపు దవడ నుంచి మొత్తం పూర్తిగా కిందికి వస్తూ ఉంటుంది. కుడిది మాత్రం బాగానే ఉంటుంది. అక్కడ ఇది తినేటప్పుడు బాగానే తింటుంది. కొద్దిసేపటికి తిన్నదంతా ఎడమ వైపు నుంచి వస్తూ ఉంటుంది, అంతే కదా. నీరు బాగానే తాగుతుందా? నీరు తాగుతాడు కానీ కుక్కలు ఇచ్చి తాగుతుంది. మనం తాగడానికి ఇబ్బంది పడినట్టు ఉంటుంది. తాగుతుంది. ఓకే ఓకే. ఇటువైపు అయితే వస్తున్నాయి, ఈ దవడ నుంచి నీళ్ళు వెనక్కి వస్తున్నాయి. అన్నీ వెనక్కి వస్తున్నాయి, తాగినట్టు వల్ల వెనక్కి వస్తున్నాయి. ఇటువైపు రావు. ఇటువైపు చూస్తే మనం తాగిన నీళ్ళు అలాగే లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి. తాగిన నీళ్ళు అనేవి అలాగే లోపలికి వెళ్తూ ఉన్నాయి. మొత్తం ఇటువైపు. ఇటువైపు మాత్రము ఇట్లా ఈ నీళ్ళన్నీ సైడ్కి వస్తున్నాయి. నీట్గా ఉంది, చెవు నీట్గా ఉంది. ఇట్లా దించిన తర్వాత మాత్రం చెవి ఏమి ఎత్తట్లే, ఇంకా పైకి ఒకసారి వదలండి, కిందికి వదలండి, అలాగే పడిపోయి ఉంటుంది. మన సత్యవాయి కదా, చెవి పడిపోయింది. ఈ కన్ను అలాగే వస్తుంది కానీ తక్కువ వస్తుంది. వెళ్తే తీసుకుని ఊపిరి తక్కువ తీస్తుంది. అవునవును, ఇటువైపు గాలి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.